వెల్కమ్ టు రాజా మందపాటి ఛానల్. ఈరోజు మేము బిల్లస్వర్గం గుహలు చూడడానికి వెళ్ళాము. అక్కడ చాలా బాగా ఉన్నాయి. అవన్నీ మీకు వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ బిల్లస్వర్గం గుహలు ఎక్కడున్నాయంటే మన బేతంచెర్లకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. నంద్యాల నుంచి వచ్చేపాటైతే నంద్యాల నుంచి పలుకూరు మీదుగా 42 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అదే కర్నూలు నుంచి వచ్చేవాళ్ళు బేతంచెర్లకు వెళ్ళి రావాల్సి ఉంటుంది. ఈ గుహలు సహజ సిద్ధంగా ఏర్పడినవి, ఇవి తయారు చేసినవి కాదు. ఏమంటే దాన్ని డెవలప్ చేశారు కొంచెం. ఈ గుహలో వెళ్ళాలంటే లోపలికి 50 రూపాయలు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ గుహలు బేతంచెర్లకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి కనుక అక్కడ ఏమి ఏర్పాట్లు లేవు తాగడానికి కానీ తినడానికి కానీ. కాబట్టి మీరు ఏమైనా తీసుకుపోవడం బెస్ట్ అని నా అభిప్రాయం. పిక్నిక్ స్పాట్ లాగా ఉంటుంది కదా ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ బిల్లస్వర్గం అంతా ఈ గుహలు 2 భాగాలుగా ఉంటాయి. మొదటిగా లోపలికి వెళ్తూనే మనకు చక్కగా చాలా ఎత్తుగా ఉన్న కొండల మాదిరి కనిపిస్తాయి. ఈ కొండలు మధ్యన కలిసిపోయినప్పుడు అవి ఆర్చ్ లాగా ఏర్పడాయి అన్నమాట. అలాంటివి ఒక 5-6 ఆర్చ్లు మనకు ఇక్కడ బాగా అనిపిస్తాయి. ఇది చూడండి ఎలా ఉందో. ఇది ఒక ఆర్చ్. కొండలు మధ్యన దారి ఉంటుంది, అటు ఇటు పైన కొండ ఉంటుంది. అక్కడ బాగా గమనించండి, కొండకు చెట్టు దానికి ఖర్చుకొని ఉంటుంది. ఈ మధ్యన బాగా సొరంగం మాదిరి అంటే గ్యాప్ మాదిరి ఉంటుంది, చుట్టూ కొండ ఉంటుంది. ఇది చాలా అద్భుతం అనిపిస్తుంది. కిందంతా గుహలు ఉంటాయి. ఈ గుహలు ఉంటాయి, మధ్యన ఓపెన్ ఉంటుంది. ఓపెన్లో నుంచి బాగా సన్రైజ్ వస్తుంది. మధ్యన చెట్లు ఉన్నాయి. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక శిల పైన ఒక చెట్టు
మీటింగ్ హాల్. రాత్రి కూడా దయ్యాలు వచ్చి మీటింగ్ పెట్టుకుంటాయి ఇక్కడ. చూడండి అసలు ఎక్కడో కాదండి, నంద్యాల జిల్లా వేదంచెర్ల పల్పూరు మధ్యలో ఉన్నాయండి గుహలు. ఏర్పడిన బండల పైన చూడండి, ఇదంతా ల్యాబ్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. మేమైతే ఆశ్చర్యపోయాం. ఒక సిమెంట్తో పూస్తే ఎలా ఉంటుందో, ప్లాస్టింగ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో అటువైపు రాళ్ళన్నీ ఇక్కడ పడిపోయినాయి. ఇక్కడ ఇంకా ఉందండి, ఇంకా చాలా ఉంది. ముందుకు వెళ్దాం. అక్కడక్కడ ఇలా పెంచులు వేసారు బాగా వచ్చిన వాళ్ళ కోసం. ఇక్కడ ఏదో బొర్ర ఉంది, రెండో భాగం ఇది, ఒక భాగము. ఇక్కడ కూడా ఆర్చులు
సాయంత్రం దాకా హ్యాపీగా ఉండి బాగా సేద తిరిగిపోవచ్చు. అంటే ఏం స్పెషాలిటీస్ ఏం లేవు. వాటర్ గిటర్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాటర్ తెచ్చుకొని రావడం మేలు. హ్యాపీగా 1 గంట 2 గంటలు స్పెండ్ చేసి వెళ్ళిపోవచ్చు. బేతంచెర్లకు కరెక్ట్గా 8 కిలోమీటర్స్ అనమాట. అరే కిట్టు అటు చూడు, ఆ చెట్టు చూడండి అసలు మొత్తం బండల మీదనే వేర్లు అన్నీ కదా. ఇక్కడ ఏముంది, ఇంకా బయటకు వచ్చేసాం. వాళ్ళే విడ కొండలు ఉన్నాయి. కొండలు చూడండి, కొండలు, ఈ లోయలు అద్భుతమే. ఇక్కడ వరకే ఉంది ఇది గుహలు, చిన్న గుహలు. జస్ట్ 1 అవర్ అట్లా స్పెండ్ చేయొచ్చు లేదనకుండా. లేదా పిక్నిక్ స్పాట్ కదరా, పిక్నిక్ స్పాట్ బాగా ఏదైనా తెచ్చుకొని సరదాగా తిరిగిపోవచ్చు కదా. చెట్టు చూడండి, కొండ కరుచుకోని ఉంది. ఆహా, చల్లగా ఇక్కడ కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుందిరా. చూస్తున్నారు కదా ఈ కొండలు, ఈ గుహలు. సరే ఎవరు కనిపెట్టినారో వాళ్ళను వేసుకోవాలి. ఎవరి ద్వారానో ఒకరి ద్వారా కనిపెట్టబడాలి ఏదైనా కానీ. ఇది చూడండి ఫ్రెండ్స్, అసలు నీట్గా వస్తుంది.